ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాప్ తీసుకొని మధ్యలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. వీలున్నప్పుడు షూటింగ్లకు హాజరవుతున్నారు. కొన్ని రోజుల క్రితం హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్ ఇటీవల ఓజీ కోసం సెట్స్ షూట్ లో పాల్గొన్నారని సమాచారం. ఏదేమైనా ఆ రెండు సినిమాలను పూర్తి చేసి 2025 లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. రెండు సినిమాల్లోకి ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ ఓ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. పవన్ రోల్ ను తెరపై చూడడం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ స్టోరీగా చెప్తున్నారు. మాఫియా బ్యాక్డ్రాప్ లో పాటు పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సుజీత్ చూపించబోతున్నారట. అలాగే ఈ సినిమాలో పవన్ పాత్రలో ఆసక్తికరమైన మలుపులు ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ కలిగించేలా ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. డీజే టిల్లుతో హాట్ టాపిక్ గా మారిన రాధిక అలియాస్ నేహా శెట్టితో సుజీత్ ఈ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడని సమాచారం. అయితే ఈ సాంగ్ లో పవన్ ఉంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బాధ్యతాయుతమైన పదవిలో ఐటమ్ సాంగ్స్ చేస్తాడా అన్నది తెలియడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే నేహా శెట్టితో ఓజీలో స్పెషల్ సాంగ్ అనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే నిర్మాతలు ఈ సినిమా ఏపీ నైజాం ఏరియాలకు సంబంధించిన బిజినెస్ పూర్తి చేశారని తెలుస్తుంది. ఏపీ థియేట్రికల్ రైట్స్ 70 crores చేసినట్లుగా సమాచారం. సీడెడ్ తో కలిపి ఏపీ రైట్స్ ని హోల్సేల్ గా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక నైజాం ఏరియాలో ఓజీ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు 46 కోట్లను తెచ్చిపెట్టిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 116 కోట్లు నిర్మాత దక్కించుకున్నారని, ఇతర రైట్స్ ద్వారా మరో 150 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ ఖాయమంటున్నారు.